ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళికి సంబంధించి బండి సంజయ్ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. నీతివంతమైన పాలన కావాలని ఈరోజు ఢిల్లీ ప్రజలు కోరుకున్నారు. దానికి నిదర్శనమే ఈరోజు వెలువడుతున్న ఫలితాలంటూ కూడా వ్యాఖ్యానించారు. అలాగే ముఖ్యంగా సామాన్య ప్రజలతో పాటు ఇప్పుడు మేధావి వర్గం అలాగే మధ్యతరగతి ప్రజలందరూ కూడా బీజేపీనే కరెక్ట్, బీజేపీ అయితే నీతివంతమైన పాలన అందిస్తుందంటూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపారన్నట్టుగా వ్యాఖ్యానించారు. ఇక అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి ఓటేశారు. అలాగే ఢిల్లీ మాదే, తెలంగాణలో 3 ఎమ్మెల్సీలు కూడా రేపు భవిష్యత్తులో మేమే సాధిస్తామని కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మొత్తానికి అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అయితేనే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్న ఒక నమ్మకాన్ని ఈరోజు ఢిల్లీ ప్రజలు వ్యక్తపరిచారు. దానికి నిదర్శనంగానే ఈరోజు ఫలితాలు వెలువడుతున్నాయంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఓవరాల్గా మనం చూద్దాం ఒకసారి. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ట్రెండ్స్ వెలువడుతూ ఉన్నాయి. కౌంటింగ్ ప్రక్రియ ఒకవైపు కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థులు 48 చోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. అలాగే ఆప్కి సంబంధించి అభ్యర్థులు 21 స్థానాలలో తమ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఆప్కి సంబంధించి కీలక నేతలు వెనకంజలో కొనసాగుతూ ఉన్నారు. ఇక కాంగ్రెస్కి సంబంధించి కేవలం ఒక స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్లో కొనసాగుతున్నారు. కేవలం బాందిలీలో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ కేవలం ఒక్క స్థానంలోనే కాంగ్రెస్ అభ్యర్థి లీడ్లో కొనసాగుతున్నారు. ఇక బీజేపీ నేతలు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు, ఈసారి ఖచ్చితంగా 50 స్థానాలకు పైగా మేము సాధిస్తాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని. గత 2 సార్లు కూడా సింగిల్ డిజిట్కే బీజేపీ పరిమితమైంది. లాస్ట్ ఎన్నికల్లో 8 స్థానాలు, అంతకుముందు 3 స్థానాలు కేవలం సాధించిన సందర్భం అయితే ఉంది. ప్రస్తుతం అదే బీజేపీ ఢిల్లీ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంది అన్నదానికి నిదర్శనంగా ప్రస్తుతానికి మనం చూస్తూ ఉన్నాం ట్రెండ్స్. బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు 48 చోట్ల ప్రస్తుతం లీడ్లో కొనసాగుతున్నారు. ఒక సందర్భంలో ఇది 50 మార్కును, హాఫ్ సెంచరీ మార్కును కూడా అందుకుంది. అయితే ఇప్పటికీ కూడా మేము హాఫ్ సెంచరీ కంటే ఎక్కువే సీట్లు సాధిస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు కొనసాగిస్తోంది. ప్రస్తుతం 48 స్థానాల్లో బీజేపీ, 21 స్థానాల్లో ఆప్ లీడ్లో కొనసాగుతోంది. అయితే ఇంకా కేజ్రీవాల్, అతిషి వంటి కీలక ఆప్ నేతలు వెనుకంజలో కొనసాగుతున్నారు. సోమనాథ్ భారతి, సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్ వంటి ఆప్ నేతలు ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. అలాగే ఉదయం నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్లో ఆప్, బీజేపీ హోరాహోరీగా పోరాడాయి. సమానమైన స్థానాల్లో లీడ్ను కొనసాగించాయి. ఆ తర్వాత బీజేపీ లీడ్ ఒక్కసారిగా దూసుకుపోయింది. దాదాపు హాఫ్ సెంచరీ మార్కును అందుకుంది. ప్రస్తుతం బీజేపీ 49 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉంటే ఆప్కి సంబంధించి అభ్యర్థులు 20 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్కి సంబంధించి కేవలం ఒక్క స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్లో కొనసాగుతున్నారు.